హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాము. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామండి. అందులో మిమ్మల్ని మీరు రీబిల్డ్ ఎలా చేసుకోవాలి, అలాగే రీసెట్ ఎలా చేసుకోవాలి అని చూసాము. తర్వాత వచ్చేది సెల్ఫ్ డిసిప్లిన్. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కంటిన్యూ చేయడానికి కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనగానే అది ఒక కష్టంతో కూడుకున్న కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది, భయపెట్టిస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి అనుకున్నా కూడా ఎలా చేయాలో తెలియక ఫెయిల్ అవుతూ ఉంటాము. ఒక్కోసారి సెల్ఫ్ డిసిప్లిన్ని తప్పుగా అర్థం చేసుకొని మన ఎంజాయ్మెంట్ని ఆపి బోరింగ్ పనులు చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటాము. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం చాలా మంచిది. అది గోల్స్ వైపుకి పుష్ చేస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం అనేది ఛాలెంజింగ్గానే ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన మనల్ని భయపెడుతుంది. అయితే సెల్ఫ్ డిసిప్లిన్ని ఆపే ఒక శత్రువు మన మైండే. మైండ్ ప్రస్తుతం ఏ డిసిప్లిన్ని, ఒక కంఫర్ట్ జోన్ని వదిలి ఒక క్రమబద్ధమైన లైఫ్ పాటించాలంటే ఇష్టపడదు. బాడీ కూడా మనకు ముందు ఉన్న ఓల్డ్ హ్యాబిట్స్ని చేయడానికి ఇష్టపడుతుంది. కొత్తవి అలవాటు చేసుకోవడానికి భయపడి మనల్ని బెటర్ అవ్వడం నుండి ఆపుతుంది. ఈ వీడియో ఓల్డ్ హ్యాబిట్స్ నుండి న్యూ హ్యాబిట్స్ని ఎలా అలవాటు చేసుకోవాలో ఆ ట్రాన్సిషన్ని చెప్తూ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో అది చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. కొంచెం మీకు హెల్ప్ అయ్యింది అనిపించినా ఒక లైక్ చేయండి. సజెషన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ముందు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీద మరికొన్ని వీడియోస్ రిలీజ్ చేశాము, అవి కూడా తప్పక చూడండి. నాకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని మీ గోల్స్ వైపు నడిపే హర్డిల్స్ ఏమైనా ఉంటే అవి చేంజ్ చేసుకునే గైడ్ లాగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. అయితే ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడే కావాల్సింది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. ముందు డ్రీమ్ గోల్ని ఎందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నారో గుర్తించండి. ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనేది గుర్తించలేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్కి ఒక అర్థం లేకుండా పోతుంది. ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే లక్ష్యం కావాలి. లక్ష్యాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. అంటే పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. మీ గోల్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారు అనేది తెలియకపోతే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే ఎందుకు తగ్గాలనుకుంటున్నారు, ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు తగ్గాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోవడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఇక్కడ చెప్పే నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అయితే మన సెల్ఫ్ డిసిప్లిన్ని మనము ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది విజువలైజేషన్. మీరు అవ్వాలి అనుకుంటున్నారు అనే దాన్ని విజువలైజ్ చేసుకోండి. అది అయినా అవ్వకపోయినా, స్టార్ట్ చేసినా చేయకపోయినా మీరు స్టెప్ బై స్టెప్ వెయిట్ తగ్గడము, మీరు అనుకున్న హెల్దీ వెయిట్ని రీచ్ అవ్వడాన్ని విజువలైజ్ చేసుకోండి. రీజన్ని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. డ్రీమ్ జాబ్ తెచ్చుకోవడం మీ గోల్ అయితే కాన్స్టాంట్ శాలరీ వస్తే బాగుంటుంది అనేది మీరు కోరుకుంటున్న డ్రీమ్కి కారణమవుతుంది. సాలిడ్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఓల్డ్ హ్యాబిట్స్కి స్టిక్ అయిపోయి కొత్త వాటిని స్టార్ట్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అచీవ్ చేయడానికి సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే 2 లిస్టులు ప్రిపేర్ చేసుకోండి. ఒక లిస్ట్ 1 వచ్చేసి దాంట్లో మీ గోల్స్ రాసుకోండి. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కారణం ఏంటి అదొకటి రాసుకోండి. తర్వాత మీరు గోల్స్ రీచ్ అవ్వడం వల్ల మీకు ఏం పాజిటివ్ జరుగుతుంది, అంటే మీ లాభం ఏంటి అనేది ఆ లిస్ట్లో రాసుకోండి. తర్వాత రెండవ లిస్టులో మీరు ఆ గోల్స్ పాటించకపోవడం వల్ల, అంటే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండకపోవడం వల్ల మీకు ఏమి నెగటివ్ జరుగుతుంది అనేది కూడా సెకండ్ లిస్ట్లో రాసుకోండి. ఇలా రాసుకునే ఎక్సర్సైజ్ మీకు కొంత ఫౌండేషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి అని అంటే పాటించవలసిన 3వ స్ట్రాటజీ ఏంటంటే స్టాప్ ఎక్స్క్యూజెస్. మనం ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాము, తర్వాత చేస్తానులే అనేది మానుకోవాలి. స్టాప్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం.
ఇక్కడ ఎమోషన్స్ దాని రోల్ ప్లే చేసి రైట్ టైం అనే ఎక్స్క్యూజ్ కోసము వెయిట్ చేపిస్తుంది. ఇక్కడ కావాల్సిందే సెల్ఫ్ డిసిప్లిన్. రైట్ టైం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు అనేది గుర్తించాలి. ఈ ఎక్స్క్యూజెస్ని అవాయిడ్ చేయడానికి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ హెల్ప్ అవుతాయి. దాంట్లో మనము ఒకటి చూస్తే, మనల్ని మన అద్దంలో చూసుకున్నప్పుడు వెయిట్ లూజ్ కావాలి అనే కోరిక పుడుతుంది. ఫస్ట్ డే ఎంతూజియాజంతో స్టార్ట్ చేసి సెకండ్ డే లేజినెస్తో వదిలేసే ఛాన్స్ ఉంటుంది. ఆ లేజినెస్ని పట్టించుకోకపోతే ఫస్ట్ డే వచ్చిన ఎంతూజియాజం కంటిన్యూ అవుతుంది. ఇది పాటించాలి. తర్వాత రెండవ మెథడు, మీరు చెయ్యకపోతే అయ్యే నెగిటివ్ని గుర్తు చేసుకోవచ్చు. అయితే ఈ మంత్రము నెక్స్ట్ డేకి పని చేయకపోవచ్చు. అప్పుడు ఇంకొక మంత్రం యూజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ చేస్తే స్లిమ్ అవుతాము. మనకు ఒకప్పుడు ఇప్పుడు పట్టని మనకిష్టమైన డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు అని మన మైండ్కి గుర్తు చేయొచ్చు. మీ మనసు చెప్పేది 100% ట్రూత్ అని నమ్మడం కూడా ఇంపార్టెంట్. మీ గోల్స్ని పేపర్ మీద రాసుకొని మీరు ఎప్పుడూ ఉండే ప్లేస్లో పెట్టుకోవడం మీ గోల్స్ని మీరు చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఎక్స్క్యూజింగ్ మైండ్ని కరెక్ట్ చేసి గోల్ని సాధించే వైపు ప్రయాణించవచ్చు. ఈ గోల్స్ని సాధించడానికి యాప్స్, కంప్యూటర్ టూల్స్ ఎన్నో ఉన్నా కూడా అన్నిటికంటే వర్క్ అయిన పద్ధతి పేపర్ అండ్ పెన్. మీరు చేయాలనుకుంటున్న గోల్స్ లిస్ట్ని కంప్యూటర్లో ఓపెన్ చేయాలి అంటే దానికి కొంచెం టైం కావాలి. అదే మీరు పేపర్ అండ్ పెన్ని యూజ్ చేస్తే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకొని ఈజీగా చూసుకోవచ్చు. గోల్స్ సాధించడానికి రీజన్స్ని, చేస్తే వచ్చే లాభాలని, చేయకపోతే వచ్చే నష్టాలని ఒక 2-3 పేజెస్లో రాసుకొని మీరు ఎక్కువగా ఉండే ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మీ గోల్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి క్రియేటింగ్ అన్ యాక్షన్ ప్లాన్. గోల్స్, టైము, యాక్షను, ప్రాబ్లమ్స్, స్ట్రాటజీస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, స్టేటస్, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవచ్చు. అంటే గోల్స్ రాసుకోవచ్చు, గోల్స్ని ఎప్పుడు సాధిస్తున్నాము అనే టైం, ఎప్పుడు సాధించాలనుకుంటున్నాము అనే టైము, దానికి కావలసిన యాక్షన్ ప్లాను, అది చేస్తూ ఉండగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కొన్ని స్ట్రాటజీస్, అండ్ ఆ తర్వాత కరెంట్ స్టేటస్, ఒక 1 మంత్ తర్వాత దాని స్టేటస్ ఏంటి, ఇదంతా కూడా మనము ఒక పేపర్లో నోట్ చేసుకొని మనము ఎక్కడైతే ఎక్కువ టైం ఉంటామో అక్కడ స్టిక్ చేసుకొని మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ గోల్స్ స్మార్ట్ గోల్స్ అయి ఉంటే వాటిని సాధించడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైమ్లీ, మేనేజబుల్ టాస్క్ కింద డివైడ్ చేసుకునేలా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కన్సిస్టెన్సీ. యాక్షన్ ఏంటి అనేది తెలియకపోతే కన్సిస్టెంట్గా ఉండడం కష్టమవుతుంది. రొటీన్ పెట్టుకోవడం వల్ల కన్సిస్టెన్సీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనికి సరైన ప్లాన్ అవసరం. మీరు క్రియేట్ చేసుకున్న ప్లాను పని చెయ్యొచ్చు, పని చేయకుండా పోవచ్చు. పని చేయనప్పుడు చేయట్లేదు అని గుర్తించగలగాలి. అప్పుడే మీకు ఆల్టర్నేటివ్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలని తెలుస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి అంటే స్ట్రాటజీస్లో నెక్స్ట్ స్ట్రాటజీ రిజల్ట్స్ని మానిటర్ చేసుకోవడము. ఈ మానిటర్ చేసుకోవడం కూడా మీ ప్లాన్లో ఉండాలి. మీరు అనుకున్న ప్రోగ్రెస్ లేనప్పుడు మీరు గివప్ చేయకుండా సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. గోల్స్ సెట్టింగ్ అనేది వన్ సైజ్ సొల్యూషన్ కాదు. ప్రతి ఒక్కరూ వారికి ఏమి కావాలో, ఎలా కావాలో అని రాసుకునే ప్లాన్. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంచడానికి లాస్ట్ స్ట్రాటజీ డిస్ట్రాక్షన్స్ని ఐడెంటిఫై చేయడం. మీకు ఉన్న డిస్ట్రాక్షన్స్ని ఐడెంటిఫై చేసి వాటి నుండి దూరంగా ఉండడం చాలా బెటర్. ఓల్డ్ హ్యాబిట్స్ ఏంటో మీకు తెలుసు, కొత్తవి ఏంటో కూడా తెలుసు. ఏవి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో అవి కూడా మీకే తెలుస్తుంది. టీవీలో వచ్చే మూవీస్ చూడడానికి టెంప్ట్ అయ్యి మీరు మీ గోల్స్ చేయనప్పుడు, టీవీ చూడకుండా కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆ టీవీలో వచ్చే మూవీస్ని కట్ చేయడము ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కేబుల్ కనెక్షన్స్ ఏమన్నా ఉంటే అలాంటివి తీసేయడం బెటర్. డిస్ట్రాక్షన్ని కూడా విజువలైజ్ చేసుకోండి. టీవీ కేబుల్ కనెక్షన్ కట్ చేశారు అని కూడా విజువలైజ్ చేసుకోండి. టీవీలో మూవీస్ రావడం లేదు అనే దాన్ని కూడా విజువలైజ్ చేసుకోండి. అది మీకు చాలా త్వరగా అలవాటవుతుంది. టీవీలో వచ్చే ఒక సినిమా చూస్తే 2.5 గంటల సంతోషము, అది టెంపరరీ అని గుర్తించడం ఇంపార్టెంట్.
అదే 2.5 గంటలని మీ గోల్స్ మీద పెడితే అది మీకు ఫ్యూచర్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా విజువలైజ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల మనల్ని మనము సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంచుకొని మన గోల్స్ వైపు వెళ్ళడానికి మనకు సహాయపడతాయి. ఈ మొత్తం వీడియోలో చెప్పిన వాటన్నింటినీ ఒక సమ్మరీ లాగా చూస్తే మీరు మీ గోల్స్ని ఎందుకు ఏమి సాధించడానికి పెట్టుకుంటున్నారు, ఆ గోల్స్ని అచీవబుల్ స్మాల్ గోల్స్ కింద డివైడ్ చేసుకున్నారా, గోల్స్ సాధిస్తే వచ్చే పాజిటివ్స్, గోల్స్ సాధించకపోతే వచ్చే నెగిటివ్స్ని విజువలైజ్ చేసుకోవడం, ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకోవడం, ప్రోగ్రెస్ చేయలేకపోతే డిస్ట్రాక్షన్స్ ఏమిటో గుర్తించడము, డిస్ట్రాక్షన్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంప్లికేషన్స్ని ఇమాజిన్ చేసుకోవడము, ఇవి మిమ్మల్ని మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫాలో అయ్యే స్ట్రాటజీస్. I wish you all the very best in setting your successful goals.